నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ అంతటా వ్యాపించి ఉంది ఏంటండి? అప్పుడు దానికి సమాధానంగా కూడా యాజ్ఞవల్క్యుడు ఇదంతా ఆకాశమే అంత వ్యాపించి ఉంది అని చెప్తాడు. ఆ వ్యాపించి ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తుంది, బాగానే ఉంది ఇదంతా వ్యాపించి ఉంది, మళ్ళీ నక్షత్రాలు ఇవనేటువంటి వీటిని ఈ ఆకాశం ఎక్కడ నుంచి కూడా వ్యాపించి ఉంది ఏదంటే పరబ్రహ్మ సర్వవ్యాపిగా ఉన్నారని చెప్తారు. సమాధానం 2. మంత్రమహిమ కార్యక్రమంలో ఉపనిషత్ వాహిని క్రమంలో భాగంగా రామకృష్ణ ప్రభువులు స్వామి సిద్ధకంఠానంద గారిని బృహదారణ్యక ఉపనిషత్తు గురించి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, 3 దాకథలు ఉన్నాయంట. అవును. ఆ దాకథల గురించి చెప్తారు. ఒకసారి బ్రహ్మదేవుడి నుంచి ఉపదేశం పొందటానికి దేవతలు, మానవులు, రాక్షసులు అందరూ సెపరేట్గా వెళ్తారు. అందరూ బ్రహ్మచర్యాన్ని పాటించి బ్రహ్మదేవుడికి పితామహుడు కదా సేవ చేసుకొని ప్రశ్న అడుగుతారు, మాకేమైనా ఉపదేశం ఇవ్వండి, సందేశం ఇవ్వండి అని చెప్పి దేవతలు అడుగుతారు. దేవతలు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేయకుండా ఇవ్వకుండా దా అంటాడు అంతే. దా అనేసి మీకేమైనా అర్థమైందా, ఏం అర్థం చేసుకుని వెళుతున్నారు మీరని ప్రశ్నిస్తారు. వాళ్ళు అప్పుడు దేవతలు అంటారు, మీరు దా అంటే శమ దమ గురించి మాట్లాడుతున్నారు, ఇంద్రియ నిగ్రహం. ఎందుకంటే మనము ఏదైతే ఈ ఆత్మ ఉందో, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు ఉన్నాడో, మన హృదయ కుహరంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడిని తెలుసుకోవాలంటే ముందు మనకు కావాల్సింది ఇంద్రియ నిగ్రహం. ఎందుకంటే ఇప్పుడు మనస్సు బహిర్గతమై ఉంది, బాహ్య వస్తువుల వైపు ఆకర్షింపబడుతూ సదా ఇంద్రియార్థాల వైపు పరిగెత్తుతూ ఉంటుంది. మనసు స్వభావం. ఈ స్వభావం వల్ల, మనసుకుని ఈ స్వభావం వల్ల మనం లోపల ఉన్నటువంటి ఆత్మని చూడలేకపోతున్నాం. కాబట్టి మీరు మా దేవతలకి ఇంద్రియ చాపల్యం ఎక్కువ కాబట్టి మీరు మాకు ఈ సందేశం ఇచ్చారు, దా అన్నారు. దా అంటే ఇక్కడ దమని అవలంబించండి, పాటించండి, మీరు అభ్యాసం చేయండి అని మాకు సందేశం ఇచ్చారు అని చెప్పి దేవతలు ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు సరిగ్గా అర్థం చేసుకుని వెళ్ళండి, మీరు దమని పాటించండి, తద్వారా మీకు ఆత్మనిగ్రహాన్ని ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పి ఆ సందేశం తీసుకుని దేవతలు వెళ్ళిపోతారు. దేవతలు వెళ్ళిపోయిన తర్వాత మనుషులు వస్తారు. మనుషులు వచ్చినప్పుడు మాకు కూడా ఏమైనా సందేశం ఇవ్వండి అని చెప్పి పితామహుడిని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకు కూడా దా అని అంటారు. దా అనేసి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ అడుగుతారు, మీకు ఏం అర్థమైంది నా ఉపదేశం, మీరు ఏం అర్థం చేసుకుని నేను దా అన్నాను కదా అంటే వాళ్ళు, మీరు దానగుణం గురించి మాట్లాడారు. మనుషులకు ముఖ్యంగా ఈ కలియుగంలో అయితే లోభం ఎక్కువ, ఎంత ఉన్నా ఇంకా సరిపోతుంది, ఇంకా కావాలని కోరుకుంటూనే ఉన్నారు. సో మాకు లోభం ఎక్కువ ఉంటుంది, దురాశ ఎక్కువ ఉంటుంది మనిషికి, కాబట్టి మీరు కొంచెం దానగుణాన్ని అలవాటు చేసుకోండి, తద్వారా మీరు ఈ ఆత్మని చేరుకున్నటువంటి మార్గంలో తొందరగా పురోభివృద్ధిని సాధిస్తారని మీరు సందేశం ఇచ్చారు మాకంటే బ్రహ్మదేవుడు సంతోషపడి వీళ్ళకి సరిగ్గా అర్థమైందని వాళ్ళని కూడా పంపించేస్తారు. తర్వాత రాక్షసులు వస్తారు. రాక్షసులు వచ్చినప్పుడు కూడా ఆయన అదే సందేశం ఇస్తారు, దా ఒకటే మాట, దా. ఎవరంతా వాళ్ళు అన్వయించుకున్నారు, సరిగ్గానే అన్వయించుకున్నారు మిగతా ఇద్దరు. అందుకనే వాళ్ళు సరిగ్గా అన్వయించుకున్నారో లేదో తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి కావాలంటే ఎవరైనా ఇద్దాం అనుకున్నారు బ్రహ్మదేవుడు. కానీ 3వసారి వచ్చినప్పుడు కూడా రాక్షసులు కూడా దానంగానే వాళ్ళు కొద్దిసేపు ఆలోచించి దా దా దా, వాళ్ళు కొంచెం రాక్షసులు అంటే మందమతులుగా ఉంటారు కదా, దా దా అని ఆలోచించి వాళ్ళు చెప్పారు, దయాగుణం కలిగి ఉండమన్నారు మీరు నాకు. రాక్షసులు అంటే క్రూర స్వభావం కలిగి ఉంటారు, ఎప్పుడు మిగతా జీవుల్ని హింసిస్తూ ఉంటారు, దేహ మీద ఎక్కువ అంటే మమకారం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు మిగతా ప్రాణుల్ని జీవుల్ని హింసిస్తూ ఉంటారు సదా. కాబట్టి మీరు ఈ ఒక్కటి కనుక అభ్యసిస్తే, అదేంటంటే దయాగుణాన్ని అలవర్చుకుంటే మీరు తప్పకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి సాధిస్తారని చెప్పి బ్రహ్మదేవుడు వాళ్ళకి కూడా దా అని చెప్పి దయాగుణాన్ని కలిగి ఉండండి అని రాక్షసులకి ఆ సందేశం ఇస్తారు. అంటే ప్రతికి దేవతలకి ఒక లోపం ఉంటుంది, ఒక బలహీనత ఉంది, మనుషులకు ఒక బలహీనత ఉంది, రాక్షసులకు ఒక బలహీనత ఉంది. ఆ ప్రధానమైనటువంటి ప్రబలమైనటువంటి బలహీనంగా ఏదైతే ఉందో ఆ బలహీనతను మనం అధిగమిస్తే మనం తప్పకుండా మన మార్గంలో పురోభివృద్ధి సాధిస్తాం. దేవతలకి ఇంద్రియ చాపల్యం, ఇంద్రియ నిగ్రహం చాలా తక్కువ. అసలు వాళ్ళు స్వర్గానికి వెళ్ళిందే దానికోసం, ఇంకా ఇంద్రియ భోగాలను అనుభవించాలంటూ కోరుకుండబట్టి, లేకపోతే వాళ్ళు ఇక్కడే వాళ్ళు ఆత్మను సందర్శించగలిగేవాళ్ళు. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మానవ శరీరం అనేటువంటిది చాలా దుర్లభం, ఈ ఉపకరణం అనేటువంటిది మహోన్నతమైన ఉపకరణం. భాగవతంలో మనకి ఏం చెప్తారు, దేవతలు కూడా భారత భూమిలో జన్మను తీసుకోవడానికి కోరుకుంటూ ఉంటారు. ఇంతకుముందు వచ్చినప్పుడు మానవ జన్మను మనం దుర్వినియోగం చేశాము, మనం ఈ తాత్కాలికమైన సుఖాలను కోరుకున్నాం, మంచి కర్మలు చేశాము, స్వర్గంలో సుఖాలను అనుభవించాలని కోరుకోబట్టి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అందుకని మనకి మన ఋషులు ముందు చెప్పినప్పుడు, మన తత్వవేత్తలు వాళ్ళు చెప్పినప్పుడు ఇహ అముత్ర ఫలభోగ విరాగ, ఈ ప్రపంచంలోనూ స్వర్గంలోనూ కూడా సుఖాలని భోగాలను అనుభవించాలని కోరికను తొలగించుకో అంటారు. అలాంటి వైరాగ్యాన్ని నువ్వు పెంపొందించుకున్నప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. లేకపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అక్కడ దాకా వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు, మంచి కర్మలు చేస్తావు, స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నావు, వెళ్తావు. ఎంతకాలం ఉంటావు స్వర్గంలో, నీ మంచి పుణ్యకర్మ ఉన్నంత వరకు స్వర్గంలో ఉంటావు. తర్వాత మళ్ళీ మర్త్యలోకం వచ్చేయాల్సిందే, కిందకు వచ్చేస్తూ. మళ్ళీ ఎప్పటికీ నీకు మానవ శరీరం వస్తుందో తెలియదు,
కాబట్టి ఇప్పుడు మానవ శరీరం వచ్చిందంటే నువ్వు చాలా అదృష్టవంతుడి, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో. ఎలా సద్వినియోగం చేసుకుంటావు? భగవంతుడి ఉపాసనలో ఉండు అని చెప్తారు. ప్రతి క్షణము మీరు ఆ భగవంతుడి గురించి నువ్వు ఆలోచించి, భగవంతుడి గురించి సంకల్పించి, భగవంతుడి నామాన్ని ప్రేమతో జపిస్తూ ఉన్నట్టు. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనం ఉంది కాబట్టి మీరు ఆ బలహీనతను తొలగించుకోండి. ఆ బలహీనత తొలగించుకున్నప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి సాధిస్తారని బ్రహ్మదేవుడు తన బిడ్డలే కదా, దేవతలు ఆయన బిడ్డలే, మానవులు ఆయన బిడ్డలే, రాక్షసులు ఆయన బిడ్డలే. అందుకని మన పెద్దవాళ్ళు అదే చెప్తారు, మేఘాలు గర్జించినప్పుడు దా 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 అని శబ్దం వస్తూ ఉంటుంది. దా దా అని సందేశం ఇస్తున్నాయి నిరంతరం. మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ విధంగా. సో ఉపనిషత్తులో ఉన్నటువంటి మాట ఏదమ్మా, దా దా దా, ఓ మానవులారా మీరు దయాగుణం దాతృత్వ గుణం కలిగి ఉండండి. ఓ దేవతలారా మీరు దమాగుణం ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఓ రాక్షసులారా మీరు దయాగుణం కలిగి ఉండండి అని చెప్పి నిరంతరం మనకి ప్రకృతి కూడా ఆ విధంగా మనకి సందేశాన్ని ఇస్తూ ఉందని బ్రహ్మదేవుడు ఏదైతే చెప్పారో దాని ఎక్కువ, దాని ప్రతిధ్వని మనకి నిరంతరం మేఘాల ద్వారా వినపడుతుందని చెప్తారు పెద్దలు. యాజ్ఞవల్కుడికి వాళ్ళ భార్య మైత్రికి ఆత్మోపదేశం చేస్తాడు అని అన్నారు. దాని గురించి కొంచెం వివరిస్తారు. యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలు కదా, కాత్యాయని, మైత్రేయి. ఆ కాత్యాయని గార్గికి కోడలవుతుంది. ఆ గార్గితో సంవాదం జరిగింది ఇక్కడ జనక మహారాజు కొలువులో. తర్వాత ఆయన ఇప్పుడు ఈ సాంసారిక జీవితం అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ఞవల్క్యుడు బ్రహ్మజ్ఞాని అప్పటికే ఇంకా చాలు అని చెప్పేసి తన సంపద అంతా ఇద్దరు భార్యలకి పనిచేసేసి అడుగులు వెళ్ళడానికి, అరణ్యాలకు వెళ్ళడానికి సంకల్పించుకుంటాడు. వాళ్ళిద్దరిని రమ్మని చెప్పలేదు, ఇద్దరిని రమ్మని చెప్పలేదు. నేను ఏదైతే నా సంపద ఉందో మీ ఇద్దరికి నేను సరిసగం పంచిస్తాను, మీరు మీరు మీ ఇష్టం, ఆ సంపదను మీరు అనుభవించండి, నేను ఇంకా అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను, ఈ సాంసారిక జీవితం నాకు చాలని ఇద్దరు భార్యని పిలిచి చెప్తాడు. పిలిచినప్పుడు మైత్రేయి అంటుంది యాక్చువల్గా, సరే మీరు సంపదను ఇస్తా అంటున్నారు బాగుంది, ఈ ప్రపంచంలోని అంటే సంపదను అంతా ఎన్ను ఏం బాగా సర్వా పృథ్వీ విత్తేన పూర్ణ స్యాత్ కథం అమృతాస్యామితి. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మీరు సంపదతో నింపిన, లేకపోతే ఈ ప్రపంచంలో సంపద అంతా కూడా ఒక వ్యక్తికి ఇచ్చిన, తద్వారా అమృతత్వాన్ని పొందడానికి వీలుంటుందా అని మైత్రేయి ప్రశ్నిస్తుంది. నేతి అంటాడు. లభించదు అని చెప్తారు. మీరు ఏదైనా కూడా సంపదల వలన నీకు భౌతికమైన సుఖాలు వస్తాయి తప్ప అమృతత్వం భగవంతుడు మాత్రం ప్రాప్తించడం అని చెప్తూ, యథా ఉపకరణవతాం జీవితం తథా తేన జీవితం స్యాత్ అమృతత్వస్త్యు నా ఆశాస్తి విత్తేనైతి. ఉపకరణవాలు, ఇప్పుడు మన అందరం కూడా ఉపకరణాలను కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో మనకి ఇంత అవినీతి ఉండడానికి కారణం కానీ, లేకపోతే ప్రజలు డబ్బులు వెంబడి పరిగెత్తుతూ ఉంటూ ఇంకా సుఖాలు కావాలి, ఉపకరణాలు కావాలనుకుంటున్నాం. పెద్ద కార్లు, పెద్ద ఇళ్ళు, యోగాలు. నిజానికి యథా ఉపకరణవతాం జీవితం తథా తే జీవితం స్యాత్. అంటే ఈ వస్తు సంపదతో కూడుకున్నటువంటి, కొద్దిమంది శిరీషల గురించి చెప్తున్నారు ఏంటంటే, కొన్ని ఇళ్ళు ఎలా ఉంటాయంటే ఒక వేర్ హౌస్ లాగా ఉంటున్నాడు. ఒక 20 జతల చెప్పులు, ఒక 50 జతల బట్టలు, ఏం చేసుకుంటాం అని కట్టుకోవడం. 20 జతలు అవసరానికి మించి ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియదు, డబ్బులు ఉన్నాయి, ఏం కొనుక్కుంటూ పోతుంటుంది. ఒక వేర్ హౌస్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి, క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. సో యథా ఉపకరణవతాం జీవితం తథా తే జీవితం స్యాత్. నీ జీవితం కూడా అలానే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎంత ఆనందం ఉందో నీ జీవితంలో అంత ఆనందం ఉంటుంది. అమృతత్వస్యూతు నా ఆశాస్తి విత్తేనైతి. అమృతత్వం మాత్రం లభించదు ధనం ద్వారా అని చెప్పి స్పష్టంగా చెప్పేస్తాడు యాజ్ఞవల్క్యుడు. అప్పుడు మైత్రేయి, అమృతత్వం సిద్ధించకపోతే నాకు ఈ సంపదతో పని లేదు, నాకు వద్దు, అవి అక్కగారికి ఇచ్చేయండి, కాత్యాయని గారికి ఇచ్చేయండి. కాత్యాయని మామూలు సాధారణ గృహస్థురాలు, ఆమెకి జిజ్ఞాస లేదు. మైత్రేయి జిజ్ఞాసు. ఆ మైత్రేయిని వివాహం చేసుకోక ముందు కూడా కాత్యాయని అనుమతి తీసుకొని చేసుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. చేసుకున్నాడు ఆమె, ఎందుకంటే జిజ్ఞాసురాలు. అందుకని ఆమె భార్య కన్నా ఆమె శిష్యురాలు అని చెప్పడం మంచిగా ఉంటుంది. మనకి ఒక ఉత్తమ శిష్యురాలు దొరికింది ఆయనకి. ఆమెకు మొదటి నుంచి జిజ్ఞాస ఉంది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటాడు, నా హృదయంలో నేను ఎంతో కాలంగా దాచుకుంటున్నటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు ఈరోజు అడిగావు. ఎందుకంటే గురువులు, పెద్ద పెద్ద ఋషులు, మునులు దానికోసం చూస్తూ ఉంటారు. నిజమైనటువంటి జిజ్ఞాసులు దొరుకుతారేమో వాళ్ళ జ్ఞానాన్ని పంచుకోవడానికి. వాళ్ళ చుట్టుపక్కల ఎక్కువ ఈ ప్రాపంచికత ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారు. వాళ్ళకి ఈ పారమార్థిక జ్ఞానం మీద ఆసక్తి ఉండదు, ఈ ప్రాపంచిక ప్రయోజనాల మీదనే కోరుకుంటూ ఉంటారు. రామకృష్ణ పరమహంసుల వారు కూడా ఆయనకి అనుభూతి, దివ్యానుభూతి కలిగిన తర్వాత ఆయన ఆయన ఉన్నటువంటి గృహాన్ని పైకెక్కి, ఓ నా శిష్యులారా ఎక్కడున్నారు మీరు అందరూ, రండి 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 రండి. వివేకానంద స్వామిజీ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు, అయ్యో ఇంతకాలం ఎక్కడున్నావు, ఈ ప్రాపంచికలో ఈ ప్రాపంచిక అంటే సాంసారిక జీవితానికి సంబంధించిన విషయాలు తప్ప భగవత్పరమైనటువంటి విషయాలు వినడానికి ఎవరికి ఆసక్తి లేదు. అవి విని 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 నా చెవులు చిల్లుబడుతున్నాయి. ఎందుకంటే ఆ దక్షిణేశ్వరం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి రోజు అదే, ఎవరైనా అక్కడికి వస్తే అందుకని వార్తాపత్రిక చదివినా ఒప్పుకునేవాడు కాదు. మీరు ఇంటి దగ్గర వెళితే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కాస్త భగవంతుడి గురించి ఆలోచించండి. దైవ సన్నిధిలోకి వచ్చారు మీరు. కొడతారు కదమ్మా అది. అక్కడ గుడిలో ఉన్నప్పుడు ఆమె, ఆ గుడి ఓనర్.
కానీ ఆ మనసు ఎక్కడో ఉంది అని చెప్పి ఆ మనసు ఎక్కడో ఉంది, నువ్వు ఇక్కడ కూడా కోర్టు గురించి ఏదో కోర్టు కేసు గురించి ఆలోచిస్తుంది. అంటే దేవుడి సన్నిధిలో కూర్చొని, జగన్మాత సన్నిధిలో కూర్చొని రాణి రాస్మణి ఆయన ఆ పారవశ స్థితిలో ఉండి చెల్లు పంపిస్తారు. సో అంటే ఆమె తర్వాత అర్థమవుతుంది, ఎందుకంటే ఆమెలో ఏం ఆలోచన వచ్చిందో కూడా ఆయన కనుక్కోగలిగారు కదా, అంటే ఆయన ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ మైత్రేయి కూడా ఆ కోరికను వెళ్ళబుచ్చుతుంది. అప్పుడు యాజ్ఞవల్కుడు చాలా సంతోషపడతారు. రామకృష్ణ పరమహంసుడు అందుకు వివేకానంద స్వామి వచ్చినప్పుడు అదంటే నా చెవులు విని 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 చిల్లు కొడుతున్నాయి, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు పరమ సంతోషపడతారు. అదేవిధంగా ఇక్కడ యాజ్ఞవల్కుడు కూడా మైత్రేయి ఆ ప్రశ్న అడిగినందుకు పరమ సంతోషపడతాడు. ఆ పరమ సంతోషంతో ఆయన అప్పుడు చెప్తారు ఆయనకి, ఏ విధంగా అయితే ఇప్పుడు ఇది సృష్టి స్థితి లయలు ఏదైతే ఈ ఆత్మ ద్వారానే జరుగుతున్నాయో, నాకు ఆత్మతత్వం కాస్త వివరించమని ఆయన అడిగితే చెప్తాడు. ఇది ఆది మధ్య అంతాలు లేనిది. ఆది లేదు, ఎందుకు పుట్టుక లేదు కాబట్టి. పుట్టుక లేదు, మధ్యం ఉండదు, తర్వాత అంతం కూడా ఉండదు. ఆది మధ్య అంతం లేనటువంటిది ఈ ఆత్మ స్వరూపం. ఇది మనము వ్యాకులత ద్వారా నిరంతర సాధన చేస్తే మనకి ఈ ఆత్మతత్వం అవగతమవుతుంది. ఇక తర్వాత ఇంక మనం ఏం పొందడానికి ఏ విధంగా ఉండదని చెప్పి ఈ ఆత్మ సర్వవ్యాపి అని ఆయన ఏ విధంగా వివరిస్తారంటే, ఓ మైత్రి, ఒక నగారాన్ని మురగిస్తే ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. అదేవిధంగా మనం ఒక శంకును ఊదితే ఒక రకమైన శబ్దం వస్తుంది. వీణను వాయిస్తే ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. వీటి అన్నింటి వెనుక శబ్దమే ఉంది. శబ్దాలు వేరువేరుగా ఉండుండొచ్చు, బట్ ఏ విధంగా అయితే, అందుకనే భగవంతుని ఈ శబ్దాలు అన్నింటికన్నా వెనుక శబ్ద రూపంలో, అందుకే శబ్ద బ్రహ్మను అంటారు. ఈ శబ్దం ద్వారా కూడా భగవంతుడు వ్యక్తమవుతున్నాడు. ఏ విధంగా అయితే నీకు బాహ్యానికి వేరువేరు శబ్దాలుగా కనిపిస్తున్నప్పటికీ అంతా ఒకటే శబ్దం నుంచి, మూల శబ్దం నుంచి, ఓంకారం నుంచి పుట్టినట్టు అనుకోవచ్చు మనం. సో ఆ విధంగా శబ్ద బ్రహ్మంలో ఇవన్నీ భాగాలే కాబట్టి, అదేవిధంగా ఈ సృష్టి మొత్తంలో కూడా, అంటే చరాచర సృష్టి జగత్తులో కూడా అంతటా వ్యాపించి ఒకే భగవంతుడు, ఒకే ఆ సద్వస్తువు ఉంది. ఆ సద్వస్తువుని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ అతి చక్కగా ఏం చెప్తారంటే అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి, మనం అనుకుంటాం భార్య భర్తని ప్రేమిస్తున్నాడు, భర్త భార్యను ప్రేమిస్తున్నాడు, మనం అనుకుంటాం శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. శరీరాన్ని ఎవరు ప్రేమించరు. భార్యలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మను చూస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ పట్ల ఆకర్షింపబడతాడు భర్త. అంటే ఫస్ట్ రూపం చేత ఆకర్షింపబడిన తర్వాత గుణాల చేత ఆకర్షింపబడతాడు. రూపానికి గుణానికి ఆధారం ఎవరు? ఆత్మ. అది ఒక శరీరం ఉంది, నిర్జీవమైన శరీరం ఉందనుకోండమ్మా, అక్కడ ఆత్మ యొక్క ప్రకాశం లేదు. మనం దాని మీట్లో ప్రేమలో పడం కదా అని చెప్తూ, నవా అరే పత్యు ప్రియో భవతి, నవా అరే పత్యు పతి కామాయ ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ ప్రియో భవతి. నవా అరే జాయై కామాయ జాయో ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ జాయో ప్రియో భవతి. నవా అరే పత్యు ప్రియో భవతి అంటే ఒక భార్యకి భర్త అవటం వలన, శరీరం అవటం వలన ఆయన ప్రియంగా తోచడు. ఆ శరీరం లోపల ఆత్మ వలన ఆమె ఆకర్షింపబడుతుంది. అదేవిధంగా భర్త కూడా భార్యలో ఉన్నటువంటి ఆత్మ చేత ఆకర్షింపబడుతున్నాడు. ఇక్కడ ఆత్మను ఆకర్షిస్తుంది. పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల ఆకర్షింపబడుతున్నా, లేకపోతే తల్లిదండ్రుల పిల్లల పట్ల ఆకర్షింపబడుతున్నా, ఈ ఆకర్షణ అటువంటి దానికి మూలం ఆత్మే. వాళ్ళ ఆత్మను వీళ్ళు ప్రేమిస్తున్నారు. కాకపోతే తెలియకపోవడం వల్ల, మోహం వలన వాళ్ళ శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నారు. వాళ్ళు శరీరం ద్వారా ఈ ఆకర్షణ ఏర్పడుతుంది అనుకుంటారు. శరీరం ద్వారా కాదు, ఆత్మ వలన ఈ ఆకర్షణ ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఆకర్షణ అంటే ఆ ఆత్మ అన్నింటిలో ఉంది అని జీవులో ఉన్నటువంటి వ్యక్తికి ఏమవుతుంది? అందరి చేత ఆకర్షింపబడతారు, అందరూ ప్రేమించబడ్డ వాళ్ళు అవుతారు. అప్పుడు సర్వసమత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం శరీరాన్ని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు మోహం ద్వారా, కాబట్టి శరీరాలు వేరు కాబట్టి వీళ్ళే నాకు చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు నాకు చెందిన వాళ్ళు కాదు అని అనుకోవడం వల్ల ఈ భేద దృష్టి ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. అందుకని ఎలా తెలుసుకుంటావు ఆత్మను, ఎలా తెలుసుకుంటావు అంటే చక్కగా చెప్తాడు, విజ్ఞాతారమరే కేన విజానీయాత్. విజ్ఞాతారమరే కేన విజానీత, ఆయన తెలుసుకునేవాడిని ఎలా తెలుసుకుంటావు? ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్. ఎలా తెలుసుకుంటావు? ఎవరి చేత ఇదంతా తెలుసుకోబడుతుందో ఆ తెలుసుకోబడేటువంటి వాడిని నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఆయనే తెలుసుకుంటున్నా అంతా. ఎలా తెలుసుకోవాలంటే ఇంక తర్వాత నేను దానికే అరణ్యాలకు వెళ్తున్నాను తపస్సు చేసుకోవడానికి, తపస్సు ద్వారా నువ్వు అది తెలుసుకుంటావు అని చెప్తూ నిరంతరం ఈ ఆత్మని నువ్వు ధ్యానం చేయి. ఆత్మావారే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయి. నువ్వు ఆత్మ గురించి నా ద్వారా ఇప్పుడు విన్నావు. ఆ విన్నదాన్ని నువ్వు ధ్యానం చేయి. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో. ఇప్పుడు దేహం మీద మనం మమకారం పెంచుకుని నేను అంటే దేహం అనేటువంటి ఒక భావనలో కూరుకుపోయాం అందరం. ఇప్పుడు నేను దేహం కాదు, నేను మనస్సు కాదు. అందుకని వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే బృహదారణ్యక ఉపనిషత్తుల ఆత్మకి నేతి నా ఇతి నా ఇతి అంటే నేను శరీరం కాదు, మనస్సును కాదు, శరీరం నాది కాదు. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్. నేతి అది జ్ఞాన మార్గం. నా ఇతి నువ్వేం చేయక్కర్లే ఆత్మను పొందాలంటే, ఆత్మను తెలుసుకోవాలంటే. ఏదైతే అసత్యమో, ఏదైతే మిథ్య,
అది కాదని అనుకో. ఇప్పుడు నేను అనేటువంటిది ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఉంది, మనస్సుతో తాదాత్మ్యం చెంది. ప్రతి మనిషికి నేను అనగానే గుర్తొచ్చేది శరీరం మనస్సే. ఆ రెండు నువ్వు కావు. ఇప్పుడు అవి రెండు మనవే అవుతే నా శరీరం అని ఎందుకంటాం? నీకు శరీరం ఉంది. నా మనస్సు అని ఎందుకుంటాం? నీకు మనస్సు ఉంది. ఇది ఉంది అనుకోండి, కుర్చీ అనుకుందాం. ఈ కుర్చీ నాది అంటే పర్వాలేదు, నమ్ముతారు. నేనే ఈ కుర్చీనంటే నమ్మరు, అదే పిచ్చోడు అనుకుంటారు. అదేవిధంగా శరీరం నాది, బాగానే ఉంది, ఉపాధి. మనస్సు నాది, ఉపాధి. నేను వేరు. మనం ఉపయోగించే భాష ద్వారానే చెప్తున్నాం వేరని. కానీ మళ్ళీ వ్యావహారికంలో మనం నేను అనగానే శరీరం గుర్తు. అంత శరీరం కోసమే పాటు పడుతున్నాం, అంత మనసు కోసమే కదా. నువ్వు మాటల్లో సంభాషణలో తెలియదు ఏంటంటే నాకు శరీరం ఉంది, నాకు మనసు ఉంది, రెండు ఉపాధులుగా. ఆ ఉపాధులను నువ్వు వాడుకో, కానీ నేనే శరీరం అనుకుంటున్నా అంటే నువ్వు పిచ్చివాడి కిందే. ఆ విధంగా మనం అందరం ఆ మోహంలో కూరుకుపోయి ఉన్నాం. సో అందుకని నువ్వు ఆత్మావరే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయి ట్రస్టే శృతే మతే నిరంతరం అలా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే చివరికి నీకు విజ్ఞాత ఈ సర్వం విజానీయత్ అంటే నీకు మొత్తం తెలుస్తుంది. ఆత్మ ఎప్పుడైతే తెలిసినప్పుడు సర్వం నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఆ ధర్మబోధ చేసేసి ఆయన అడవికి వెళ్ళిపోతాడు యాజ్ఞవల్క్య మహర్షి. తర్వాత ఇంకా మనం మైత్రేయి ఏం చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఆమె కూడా అదే మార్గంలో ఉండి ఆత్మజ్ఞానాన్ని పొంది, అంటే ఆ ఉపనిషత్తు కాలంలో గార్గి మైత్రేయులు ఇలాంటి ప్రశ్నలు అడిగారంటే మనం ఈరోజు స్త్రీ సాధికారత గురించి మాట్లాడుతున్నాం. మనకి అనాదిగా భారతదేశంలో స్త్రీలు అణగదొక్కబడ్డారు. వేద కాలంలోనే వాళ్ళు అంత స్వేచ్ఛను అనుభవించారు, అంత మేధావులుగా ఉన్నారు. ఇప్పుడు జనక మహారాజ్ సభ లాంటి సభలో, మహాపండితులైనటువంటి సభలో వాళ్ళందరూ గార్గికి చాలా గౌరవం ఇచ్చారు. అందరికన్నా గొప్ప ప్రశ్న ఆమె అడిగింది. యాజ్ఞవల్క్యుడిని అడగడానికి ఎవరు సాహసించలేదు చాలామంది పండితులు. యాజ్ఞవల్క్యుడు అంత గొప్ప విద్వత్తు కలవాడు. అయినప్పటికీ ఆమె గార్గి లేచి అడిగింది. అంటే ఆ రోజుల్లో అంత గొప్ప అంటే మేధోపరమైనటువంటి తత్వ విశ్లేషణ, తత్వానికి సంబంధించిన ప్రశ్నలు వాళ్ళు అడిగారంటే భారతదేశంలో ఆ కాలంలోనే స్త్రీలు ఏ విధమైనటువంటి స్వేచ్ఛను అనుభవించారు అంటే మనకి ఒక సామాజికంగా మనం ఒక చారిత్రాత్మకంగా చూసినా కూడా ఉపనిషత్తుల ద్వారా మనకే దొరుకుతుంది. ఈ మధ్య యుగాలకు వచ్చేసరికి ఇస్లాం ప్రభావం వలన వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళని అనే దాని మీద లోపల పెట్టడం జరిగింది. అదే అంచబడిపోయింది. కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. భారతదేశం నిజంగా, ఎందుకంటే మనకి అంటే వివేకానంద స్వామిజీ కూడా అమెరికాలో చెప్తారు వాళ్ళకి, అమెరికన్ మహిళలకి, భారతదేశం మా దేశంలో స్త్రీ అంటే అమ్మ. అన్నిటిలో మన అమ్మతోనే పోలుస్తాం. భూమిని కానీ, నదిని కానీ, దేన్ని కానీ మన అమ్మతోనే పోలుస్తాం. మీ దేశంలో స్త్రీ అంటే భార్య అని చెప్పి మీ ఆదర్శాలకి మా ఆదర్శాలకి అంత తేడా ఉంది. మాది చాలా అంటే పరిపక్వత సాధించినటువంటి నాగరికత. మీరు ఇంకా పిల్లలు 400 సంవత్సరాలు అయింది మీరు పుట్టి, అది 10,000 సంవత్సరాల మహోన్నతమైన నాగరికత. జీవితానికి సంబంధించినటువంటి పాఠాలు ఇంకా మీరు పూర్తిగా తెలుసుకోలేదు, మా నుంచి మీరు తెలుసుకోవాలి అని చెప్పి వెస్టర్న్ నేషన్స్ ఆర్ యంగ్, ఫికిల్ అండ్ వెల్తీ అంటారు. యంగ్, ఫికిల్ అండ్ వెల్తీ మొన్న పుట్టాయి ఆ నాగరికతలు. అందుకని ఆ చంచలత్వం ఉంది, ఆ చపలత్వం ఉంది, ప్లస్ వెల్త్. నీకు ఈ చపలత్వానికి తోడు ఇప్పుడు ధనం తోడైంది కాబట్టి ఇంకా నీకు జ్ఞానం వచ్చేటువంటి అవకాశం లేదు. ధనం వచ్చేసరికి భోగం మీద పడిపోతారు అని చెప్పి ఆయన అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు మీరు గ్రహించకపోతే మీరు నిజంగా అంటే ఒక నాగరికతగా పురోభివృద్ధిని సాధించరు. యూ హ్యావ్ టు లెర్న్ స్పిరిచువల్ విజ్డమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి వాళ్ళకి ఒక రకమైనటువంటి హెచ్చరిక కూడా చేశారు. చేయకపోతే యుద్ధాలు సంభవిస్తాయని వివేకానంద స్వామి ఆ మాట అన్నాక 2 ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. కేవలం వస్తుపరమైన జీవితమే అనుకొని మీరు అంతకన్నా అంటే ఇంకెక్కువ విశాలంగా ఆలోచించలేకపోతే, అంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే ఒక కోరిక, ఒక ఆకాంక్షను మీరు పెంచుకోలేకపోతే, కేవలం ఈ భౌతికపరమైన జీవితం అనుకుంటే దేశాలు పోటీ పడతాయి. ఆ పోటీ పడే ప్రక్రియలో ఆర్థికంగా ఇంకా ఎదగాలని చెప్పి, లేకపోతే ఇంకా గొప్ప ఆర్థిక వ్యవస్థ మాకు కావాలని చెప్పి ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ కాకపోతే రేపు మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించినప్పుడు నువ్వు దమనకాండ చేస్తావు, నువ్వు నీకు ఎక్కువ మిలిటరీ శక్తి ఉంది కాబట్టి తద్వారా వాళ్ళు అణగదొక్కాలనుకుంటావు. ఈ ప్రాసెస్లో హింస జరుగుతుంది ప్రపంచంలో. అందుకని వసుదైవ ఒక కుటుంబం, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని చెప్పి ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా, ఒక జాతిగా యునైట్ చేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మన భారతదేశంలో. ఇప్పుడు శబ్దబ్రహ్మం అన్నారు కదా గురుగారు, శబ్దబ్రహ్మం అంటే ఈ ఓంకారం ఉచ్చరించాలని ధ్యానం చేయాలి. ముందు ఉచ్చరించాలమ్మా, తర్వాత అంటే మీరు ఎప్పుడైతే హృదయంలో ఆ అనాహత ధ్వని, అప్రయత్నపూర్వకంగా ఆ ధ్వనిని వినగలుగుతున్నారో, వెలువడుతుందో ఇంకప్పుడు ధ్యానం చేసేయాలి. ప్రారంభ దశలో మాత్రం ఉచ్చరించాలి. తర్వాత అప్రయత్నపూర్వకంగా అది మీరు వినపడుతూ ఉంటుంది, అది మీ హృదయంలోంచి అదే వెలుగులాగా పడుతూ ఉంటుంది. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత అజపా జప అంటాం కదమ్మా, అజపా జప ముందు మాత్రం ప్రయత్నపూర్వకంగా చేస్తాం, తర్వాత అజపా జప. కొంతమంది ఓం బదులు సోహం అనుకోమంటారు కదా, ఈ ఓంకి సోహంకి తేడా ఏంటంటారు? స అహం
ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, అవును, నేను బ్రహ్మను, నేను స బ్రహ్మ. అహం. సో ఆ బ్రహ్మనే నేను, సోహం అంటే ఆ బ్రహ్మనే నేను. అయితే ఇక్కడ రామకృష్ణ పరమహంసుల వారు చక్కటి దృష్టాంతం ఇస్తారమ్మ. ఆయన ఏమంటారంటే, మనం ఇప్పుడు చాలా అజ్ఞానంలో ఉన్నాం ఈ కలియుగంలో, మనకి దేహభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా తరంగము నేను సముద్రానికి చెందుతాను అనుకోవటం వేరు, సముద్రం నాకు చెందుతుంది అంటం వేరు కదా. ఒక తరంగం సముద్రం నాకు చెందుతుంది అని అంటాం సబబు కాదు కదా. సముద్రానికి తరంగం చెందుతుంది. నేను సముద్రానికి చెందిన దాన్ని అంటే బాగానే ఉంటుంది, నా చెందిందానంటే బాగానే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేనే సముద్రాన్ని అంటే బాగుండదు. ఈ సోహం అనేటువంటిది సముద్రం నాకు చెందింది, నేనే సముద్రాన్ని అని తరంగం ఉంటుంది. సరే, తప్పులేదు, అందులో టెక్నికల్గా కరెక్టే. కానీ ఆయన ఏమంటారంటే, తద్వారా దేహభావంతో కూరుకున్న వ్యక్తి, ఇప్పుడు రాక్షసులు ఏ విధంగా అయితే ఒకేసారి ఒకే ఉపదేశం పొందుతారు, దేవతలు రాక్షసులు ఒకసారి విరోచనుడు వెళ్తాడు, ఇంద్రుడు వెళ్తాడు, ఇద్దరికి ఒకటే ఉపదేశం ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఇంద్రుడికి సరిగ్గా అర్థమవుతుంది, విరోచనుడికి అర్థం కాదు. విరోచనుడు అంటే ఈ దేహమే ఆత్మ అనుకుంటాడు, ఈ దేహమే నువ్వు ఆత్మస్వరూపుడు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆత్మస్వరూపుడు అయితే ఆత్మ అమృతత్వం ఉంది కదా, ఆత్మ శాశ్వతమైనది కదా, మరి దేహం శాశ్వతత్వం లేదు కాబట్టి ఇంద్రుడికి దేవతలకి సందేహం వస్తుంది. విరోచనుడికి ఆ సందేహం రాదు, ఈ దేహమే ఆత్మ అనేసుకుంటాడు. ఆ ఆత్మ అది అమృతం, అది శాశ్వతం, దేహం శాశ్వతం కాదు. ఆ వివేచన అది లేదు విరోచనుడికి. అది ఒకటే ఇన్స్ట్రక్షన్, ఇద్దరికి వేరువేరుగా అర్థమవుతుంది. అందుకని వాళ్ళ రిసీవింగ్ బట్టి ఉంటుంది, రిసీవింగ్ను బట్టి ఉంటుంది. అందుకని ఈ సోహం సాధన అంటే అహం బ్రహ్మాస్మి, రామకృష్ణ పరమహంసుల వారు ఏమంటారంటే, గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు భక్తిని పెంపొందించుకోవాలి. కొంచెం ద్వైతాన్ని ప్రబోధిస్తారు ఆయన. అంటే నాట్ ఐ అంటే నేను, ఆ విధంగా అంటే సముద్రాన్ని, నా సముద్రం నాది అని అంటాం కన్నా, నువ్వు భగవంతుడి యొక్క భక్తుడి, భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని, రైట్, నేను భగవంతుడి సేవకుడిని అనుకో. తద్వారా ఏమవుతుందంటే, ఈ తామసిక రాజసిక అహంకారం సాత్విక అహంకారంగా మారుతుంది. ఆ సాత్విక అహంకారంగా మాట్లాడిన తర్వాత నువ్వు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఒక దశను చేరుకున్న తర్వాత అహం బ్రహ్మాస్మి అనొచ్చు, సోహం అనొచ్చు, శివోహం అనొచ్చు, ఓంకారం అయితే అనుకోవచ్చు. ఓంకారం తప్పకుండా అనుకోవచ్చు. దీంట్లో పూర్ణమిద అనే ఒక శాంతి శ్లోకం వస్తుంది. ఈ శాంతి శ్లోకం వేదమంత్రమా లేకుంటే వేదమంత్రమే అమ్మా అది. అందులో ఎస్ అందులో ఒక మహాతత్వం దాగి ఉంది, అది ఒక మహామంత్రం. ఇప్పుడు భౌతిక శాస్త్రజ్ఞులు ఈరోజు పరిశోధనలు చేసి వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, ఈ మంత్రసారమే వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, సృష్టి అనంతం అంటున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు, సృష్టి ఇంకా విశాలం అవుతుంది, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తారు కదా, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, అసలు సృష్టికి ఎక్స్పాండ్ అవటం కాదు, దానికి అంతం లేదు. అందుకని మన వాళ్ళు మొదటి నుంచి అనంతం అనంతం అనుకుంటూ వస్తున్నారు. భగవంతుడు సృష్టికర్త, ఆయన అనంతం కాబట్టి దేశకాలాల వల్ల ఆయన నియంత్రించబడడు. అక్కడ దేశ స్పేషియల్ లిమిట్ లేదు, ప్లస్ టెంపోరల్ లిమిట్ లేదు, కాలకు సంబంధించి కూడా లిమిట్ లేదు. కాబట్టి ఆయన అనంతుడని అంటే ఆ ఇన్ఫినిటీ అన్న పదానికి అనంతం అన్న పదానికి అర్థం మనమే తెలుసుకున్నాం. సృష్టికర్త అనంతం కాబట్టి సృష్టి కూడా అనంతమే అవ్వాలని చెప్పి. సో పూర్ణమదః పూర్ణమిదం, అది పూర్ణం, భగవంతుడు పూర్ణం, పూర్ణమిదం, ఈ సృష్టి కూడా పూర్ణం. ఏ విధంగా పూర్ణం అంటే ఇది కూడా అనంతంగా వ్యాపించే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. కాబట్టి ఈ సృష్టిని మనం తీసేసినా కూడా భగవంతుడికి ఏం లోటు కలగదు. పూర్ణంలోంచి పూర్ణం చేసినా పూర్ణం అలానే ఉంటుంది, పూర్ణమే మిగులుతుంది. మనిషి నుంచి తండ్రి నుంచి బిడ్డ వస్తాడు, తండ్రి అలానే ఉంటాడు కదా. స్వామీజీ కూడా అదే అంటారు, క్రియేటర్ అండ్ క్రియేషన్ ఆర్ 2 ప్యారలల్ లైన్స్ ద నెవర్ మీట్. వివేకానంద స్వామీజీ 2 ప్యారలల్ లైన్స్ అంటే భగవంతుడు అనంతుడు కాబట్టి సృష్టి కూడా అనంతుడు అని మొదటి నుంచి మనం వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు భౌతిక శాస్త్రజ్ఞులు ఆ రహస్యాన్ని కనుక్కున్నారు. మొన్నటిదాకా ఇన్ని గెలాక్సీస్ ఉన్నాయన్నారు, ఆ నంబర్ మార్చకుండానే వచ్చారు కదా 100 సంవత్సరాలు చేసుకుంటూ వస్తుంటే. ఇప్పటికి వాళ్ళకి అర్థమైందంటే ఈ గెలాక్సీస్ అనంతం. ఆ నంబర్ అనేటువంటి మనం లెక్క పెట్టలేము. అసలు మనిషి ఊహకు కూడా అందనన్ని ఈ పాలపుంతలు గెలాక్సీస్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. రోజు రాజుకి వాళ్ళు విస్తుపోతున్నారు. మన వాళ్ళు అందుకని అనంతాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఎవరైతే సృష్టిని సృష్టించారో ఆ భగవంతుడు అనంతుడయ్యా, అది నీకెందుకు అనంతం అనేటువంటి పదం అర్థం కాదంటే, నువ్వు మనసు ద్వారా అర్థం చేసుకోవాలి. మనస్సు అనేటువంటిది దేశము కాలం చేత నియంత్రించబడింది. ఏ పరికరం ఉపకరణం అయితే మనస్సు ద్వారా అంటే నియంత్రించబడిందో దేశకాలాలతో, ఆ పరికరంతో నువ్వు అనంతుని ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోవడానికి అవకాశమే లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఈ పరికరాన్ని డిజాల్వ్ చేస్తే అనంతుడిగా మిగులుతావు. పూర్ణమేవ అవశిష్యతే. సో ఈ పరిమితమైనటువంటి దాన్ని నువ్వు డిజాల్వ్ చేస్తే నువ్వు అపరిమితుడిగా అనంతుడిగా మిగులుతావు అని చెప్పి మనకి సాధనా మార్గం. బుద్ధి ఇంతవరకే వెళుతుంది, ఇంకా బుద్ధి అంతకు మించి దాటి వెళ్ళదు. గురుగారు చాలా బాగా బృహదారణ్యక ఉపనిషత్తు ఉపలీకరించే అని చెప్పారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమహిమ కార్యక్రమం. చూశారు కదా, ఉపనిషత్తు వాక్యంలో
యాజ్ఞవల్కుడికి గార్గికి సంబంధం కానీ, యాజ్ఞవల్కుడికి జనకుడికి జరిగిన సంవాదం కానీ, యాజ్ఞవల్కుడికి మైత్రి జరిగిన సంవాదం కానీ, దేంట్లో అయినా కానీ ఆ పరమాత్మే గొప్ప, ఆ పరమాత్మ తత్వాన్ని మనం అలవర్చుకోవాలి అనేది ఏ ఉపనిషత్ సారమైనా కానీ ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.